మోందా తుఫాను ప్రభావంతో పల్నాడు గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మాచర్ల, గురజాల, వెనుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్ నక్కవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గుంటూరు, పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలు కురిశాయి. దీంతో చాలా చోట్ల కూడా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో చాలా చోట్ల కూడా ఏదైతే రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు కూడా జల దిగ్బంధానికి గురైనటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో రాత్రి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిశాయి. దీంతో రాకపోకలన్నీ కూడా చాలా చోట్ల నిలిచిపోయాయి. మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు, గురజాల మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల కూడా వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్లయితే రోడ్డు మీద 3 నుంచి 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలన్నీ కూడా కంప్లీట్గా నిలిచిపోయాయి. అలాగనే ఎప్పటి నుంచో ఏదైతే వెల్దుర్తి, పల్నాడు జిల్లాలోని మాచల్ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో చూసుకున్నట్లయితే వీరాస్వామి గుడి వాగు దాదాపు 2 దశాబ్దాల పాటు కూడా అక్కడ నీరు అనేది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి చూసినట్లయితే మోంతా తుఫాను ఎఫెక్ట్తో ఆ వీరాస్వామి గుడి ఒక చెరువు కూడా నిండిపోయి పొంగి ప్రవహిస్తుంది. అలాగనే నరసరావుపేటలో పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి వద్ద అయితే మాత్రం ఆ రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అలాగనే వినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నూజెండ్ల మండలం కమ్మవారిపాలెంతో ఎస్టీ ఏదైతే అక్కడ ఎస్టీ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీలో పూర్తిగా ముంపు గురయ్యాయి. దీంతోపాటు వినుకొండ మండలం మదమంచిపాడు, అందుగల కొత్తపాలెంలో కూడా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఆ భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నుంచి పర్చూరు వెళ్ళే దారి ఏదైతే ఉందో ఓల్డ్ మద్రాస్ రోడ్డు అంటారు. సో ఈ రోడ్డు మీద రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెం వద్ద నక్కవాగు ఏదైతే భారీ స్థాయిలో పొంగి ప్రవహించడంతో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అలాగనే గొట్టిపాడు వద్ద నక్కవాగు ఉధృతి, అలాగనే అక్కడ నల్లమడ వాగు కూడా పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు గొట్టిపాడు సమీపంలో 220 kV లైన్ తెగి తీగలు వాగులో పట్టడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు కాకుమాన మండలం కొండపాటూరులో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ముంపు గురైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మోంతా తుఫాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రాకపోకలు ఏదైతే రోడ్డు మీద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి వాగులు వంకల దగ్గర రాకపోకలు కొనసాగకుండా ఏదైతే అధికారులు, పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారో వాళ్ళ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.